హలో, నేను మీ సురేష్ కాటూరి. వెల్కమ్ టు కాటూరి ఐఏఎస్ అకాడమీ. మనం కొన్ని రోజుల నుంచి నేషనల్ పార్క్ సిరీస్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఈరోజు మనం ప్రత్యేకంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న నేషనల్ పార్క్స్ గురించి మనం తెలుసుకుంటాము. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి, సో వాటి యొక్క వెజిటేషన్ ఏంటి, వాటి ఫనా ఏంటి, వాటి ఫ్లోరా ఏంటి అని చెప్పేసి ఈరోజు మనం సమగ్రంగా కూలంకషంగా ఆ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న నేషనల్ పార్క్స్ గురించి మనం తెలుసుకుందాం. సో జమ్మూ అండ్ కాశ్మీర్ మనం చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క బోర్డర్స్ మనం చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్ బోర్డర్ ఇది లడక్, ఓకే. అట్ ద సేమ్ టైం ఇది హిమాచల్ ప్రదేశ్ మనం చూస్తాము, ఇది హర్యానా. సో ఇట్లా యాడ్ అయి ఉంది. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో మొత్తం మనకి 4 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఆ నేషనల్ పార్క్స్ వచ్చేసి దాచిగామ్ నేషనల్ పార్క్, కిస్టావర్ నేషనల్ పార్క్ అండ్ కాజీనాగ్ నేషనల్ పార్క్ అండ్ సిటీ ఫారెస్ట్. దీన్నే సలీం అలీ నేషనల్ పార్క్ అని కూడా అంటారు. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి కంప్లీట్గా 4 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి దాచిగామ్ నేషనల్ పార్క్, కిస్టావర్ నేషనల్ పార్క్, సలీం అలీ నేషనల్ పార్క్ ఆర్ సిటీ ఫారెస్ట్ అండ్ కాజీనాగ్ నేషనల్ పార్క్. సో ఈ 4 నేషనల్ పార్క్స్ గురించి మనం అవి ఎక్కడ లొకేట్ అయి ఉన్న విషయాన్ని మనం ఈరోజు పూర్తిగా చూద్దాం. మనం నేషనల్ పార్క్స్, ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడక్. సో ఈ మ్యాప్లో లడక్ నేషనల్ పార్క్స్ కూడా ఉన్నాయి, బట్ మనం ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ పార్క్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాము. ఎందుకంటే లడఖ్లో ఒకే ఒక నేషనల్ పార్క్ ఉంది, అది ఆల్రెడీ డిస్కస్ చేసాము, అది హెమిస్ నేషనల్ పార్క్, ఓకే. సో ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న నేషనల్ పార్క్స్ మనం కనుక చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి దాచిగామ్ నేషనల్ పార్క్, ఇది ఇక్కడ లొకేట్ అయి ఉంది. అండ్ నెక్స్ట్ వన్ సలీం అలీ నేషనల్ పార్క్ అండ్ నెక్స్ట్ కిస్టావర్ నేషనల్ పార్క్, ఓకే. మూడోది వచ్చేసి, నాలుగోది వచ్చేసి మనకి హెమిస్ నేషనల్ పార్క్, ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో సలీం అలీ నేషనల్ పార్క్, దాచిగామ్ నేషనల్ పార్క్ అండ్ కిస్టావర్ నేషనల్ పార్క్, ఓకే. సో 1 by 1 ఈ యొక్క నేషనల్ పార్క్స్ మనం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి సిటీ ఫారెస్ట్ ఆర్ సలీం అలీ నేషనల్ పార్క్. ఇది ఎక్కడ లొకేట్ అయి ఉందంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఎట్ శ్రీనగర్, ఓకే. ద పార్క్ ఈజ్ నేమ్ టు కమమరేట్ విత్ ద ఇండియన్ ఓరియంటలాజిస్ట్ సలీం అలీ. ఆయన పేరు మీద ఈ సలీం అలీ నేషనల్ పార్క్ని ఆయన యొక్క గుర్తుగా ఈ సిటీ ఫారెస్ట్ లేదా సలీం అలీ నేషనల్ పార్క్గా దీన్ని నామకరణం చేశారు. సో ఇక్కడ వచ్చే మేజర్ ఫనా ఏంటి అంటే కాశ్మీరీ ట్యాక్, హన్గల్ అంటారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఇట్స్ క్రిటికల్లీ ఎండేంజర్, మీన్స్ క్రిటికల్, ఓకే. ఇది కాశ్మీరీ స్టాక్. అలాగే మస్క్ డీర్, ఇట్ ఈస్ ఎండేంజర్ పొజిషన్లో ఉంది. హిమాలయన్ బ్లాక్ బీర్ అండ్ మేజర్ అవిఫనా వచ్చేసి ప్యారడైజ్ ఫ్లైకేర్ అండ్ హిమాలయన్ మోనల్, ఓకే. దిస్ ఇస్ ఓకే. సలీం అలీ గురించి మనం చూస్తే ఇతను 1896లో జన్మించాడు, 1987లో చనిపోయాడు. సో సలీం అలీ an Indian ornithologist was the first Indian to conduct systematic bird surveys across India. So that is the reason they have given his name as Salim Ali National Park, okay. He was a key figure behind the Bombay Natural History Society (BNHS) and creation of the Bharatpur Keoladio National Park, okay. సో అలాగే నెక్స్ట్ నేషనల్ పార్క్ మనం చూస్తే దాచిగామ్ నేషనల్ పార్క్. ఇది ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి అంటే జంబార్వాన్ రేంజ్ ఆఫ్ వెస్టర్న్ హిమాలయాస్, ఓకే. వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ దాచిగామ్ నేషనల్ పార్క్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఎట్ ద జంబార్వాన్ రేంజ్ ఆఫ్ వెస్టర్న్ హిమాలయస్. వెజిటేషన్ వచ్చేసి కోనిఫర్ ఫారెస్ట్ అండ్ మీడోస్ అండ్ స్క్రబ్ వెజిటేషన్. మేజర్ ఫనా వచ్చేసి ఇక్కడ కూడా కాశ్మీరీ స్టాక్ లేదా హనగల్, రిమెంబర్ దట్, క్రిటికల్లీ ఎండేంజర్. మస్క్ డీర్, దీస్ ఆల్సో ఎండేంజర్. సో నెక్స్ట్ నేషనల్ పార్క్ వచ్చేసి కిట్వార్ నేషనల్ పార్క్. ఇట్ ఈస్ బౌండెడ్ టు ద నార్త్ బై రిన్నే రివర్ అండ్ సౌత్ బై కిబార్నాలా క్యాచ్మెంట్, east by main divide of Great Himalayas and west by Marava River. So these rivers are very important in our exam point of view.
సో హియర్ వెజిటేషన్ వచ్చేసి కోనిఫర్ ఫారెస్ట్ అండ్ ఆల్పైన్ స్క్రబ్ అండ్ మిడోస్. ఓకే, మేజర్ ఫానా వచ్చేసి స్నో లెపర్డ్స్ అండ్ హిమాలయన్ స్నో. ఓకే, దీస్ ఆర్ ద నేషనల్ పార్క్స్ located in Jammu and Kashmir. Already we have discussed Ladakh National Park. Hemis National Park is located in Ladakh. Okay.